అతని దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి తన కూతురు పెళ్లి ఉంది, ఏదైనా సహాయం చేయమని అడుగుతాడు. వెంటనే కర్ణుడు మరుక్షణం ఆలోచించకుండా తన ఎడమ చేతి వైపు ఉన్న వజ్రాలు పొదిగిన బంగారు గిన్నెని ఇచ్చేశారట. కర్ణుడి పక్కన ఉన్నవారు ఎడమ చేతితో దానం చేయవద్దు, కుడి చేతితో ఇవ్వండి అంటే పర్వాలేదు, ముందు అతనికి అది ఇవ్వటం ముఖ్యం. ఆ గిన్నె ఎడమ చేతి నుండి కుడి చేతికి వచ్చేసరికి నా మనసు మారితే అతనికి నేను ఏమీ ఇవ్వని వాడినవుతానని అన్నాడట. ఇలా కర్ణుడి దానగుణం గురించి ఎన్నో ఉదాహరణలనే ఉన్నాయి. కానీ అతడు ఎంతటి ధీరుడు అయినా, దానశీలి అయినా ఆయన నిలబడింది అధర్మం వైపు. అందుకే ఆయన యుద్ధంలో ఘోరమైన చావు పొందక తప్పలేదు. దానంలో నాటి నుండి నేటి తరం వరకు కూడా అందరికీ ఒక స్ఫూర్తిగా నిలిచిపోయిన కర్ణుడు అసలు ఇంతకి మంచివాడా చెడ్డవాడా? ఎందుకని కర్ణుడి చావుకి 10 కారణాలంటారు? అసలు ఆయన చేసిన తప్పేంటి? ఎందుకని తన సొంత తమ్ముడి చేతిలోనే కర్ణుడు చంపబడ్డాడు? అన్ని అర్హతలు ఉండి కూడా కర్ణుడు ఎందుకని ఒంటరిగా బ్రతికాడు? ఇలాంటి ఎన్నో కర్ణుడికి సంబంధించిన విషయాల్ని మీకు అర్థమయ్యే రీతిలో క్లియర్గా సింపుల్గా